తిండి తింటున్నామా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో మీకంటూ ఇవన్నీ ఉన్నాయి. మరి మీ వివాహము, పిల్లలు, మీ భర్త నుంచి మీకున్న సపోర్ట్, ఎందుకంటే మీరు అన్ని ఇట్లా ఫైటింగ్లు, తర్వాత ధర్నాలు, అంటే లీగల్ గా సంపాదించుకుని పైకి ఎదగాల్సింది. ఈ రోజుకి చాలా మంది అడ్వకేట్స్ ఒక 2-3 years లో కారుగా ఉంటారు. నాకు తెలిసి మనకి పరిచయం ఉన్న 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ 2 wheeler లోనే మీరు వస్తున్నారు. అంటే కొన్నాను నేను 7 years, అంటే అది లోన్ పెట్టి కొంత మెయింటెనెన్స్ చేసుకున్నాను. లోన్ 7 years లోన్ కట్టిన. అంటే అలా చాలా మంది ఏంటంటే అలా ఎదగాలని చూస్తారు, కానీ ఇంకా మీరు అలాగే వెళ్తూ వస్తూ ఇంకా సర్వీస్ చేస్తూ. అంటే ఎప్పుడు అనిపిస్తుంది అంటే పిల్లలకి ఏదైనా పెట్టాలి, ఏదైనా ఫైనాన్షియల్ గా ఏదైనా తోడుగా ఉండాలి, వాళ్ళకు ఒక ప్రొఫెషనల్ గా వాళ్ళకు మనం సహాయపడ్డప్పుడు వాట్ ఈస్ యువర్ ఇన్కమ్ అన్నది అప్పుడు బయటకు వస్తుంది. మరి హస్బెండ్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్? హస్బెండ్ నేనే ఎక్కువ సోషల్ వర్క్, మా ఆయన ఇంకెక్కువ చేస్తారు. ఇది చాలా బాగుంది. అది నాకు ఇంత విచిత్రమైన, అంటే అది మంచి అనుకోవచ్చు చెడు అనుకోవచ్చు, కానీ ఆయన కూడా ఎవరికైనా సాయం కావాలి అని అంటే పోయి బ్లడ్ కావాలంటే వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాడు పెట్టకుండా. సో హీ డస్ మోర్ వర్క్. బట్ ఏంటంటే మేము ఆర్గనైజ్డ్ లెవెల్లో చేసినామా అన్ఆర్గనైజ్డ్ లెవెల్ చేసినామా అంటే ఇంకా అది మనకు తెలియకుండా వచ్చిన పని కాబట్టి మనం ఎప్పుడు పడితే అప్పుడు దానికి సహకారంగా వెళ్ళిపోతున్నాం. వారేం చేస్తుంటారు మామూలుగా? ఇప్పుడైతే ప్రస్తుతము, ఇంతకు ముందు బిజినెస్ లో ఉండే, ఇప్పుడైతే అడ్వకేట్ గా. మీరు మళ్ళీ ఇట్లా వారిని కూడా ఇట్లా టర్న్ చేసేసారా? తనకి ఇంట్రెస్ట్ ఉండి టర్న్ అయిపోయిండ్రు. వర్కింగ్ అంటే సుప్రీం కోర్టుకి అట్లా, అంటే ఇప్పుడు నేను హైకోర్టు వరకు నేను చేస్తున్నాను. సో హీ వాంట్ ఎలివేట్ హిమ్సెల్ఫ్ టు ద సుప్రీం కోర్ట్. కొంచెం భార్య హైకోర్టు అయితే హస్బెండ్ సుప్రీం కోర్ట్ అంటే మీకన్నా ఎదిగి చూపించారంటారా? దట్ ఈస్ గుడ్. అంటే మనము మన ప్రస్తావన, వివాహ ప్రస్థానంలో ఎవరిది వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు. పిల్లలకి కావలసినప్పుడు మనం తోడుగా ఉండవలసిన అవసరము, బాధ్యత మనకు ఉంది.